హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్ అండి. ప్రభుత్వం కీలక నిర్ణయం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలనైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీలో 2029లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం క్షేత్రస్థాయిలో విపరీతంగా జరిగిన అవినీతి, నిర్లక్ష్యం అనే వాదన ఉంది. అందుకే ఈసారి మాత్రం సీఎం చంద్రబాబు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిపై చాలా ఫోకస్ పెడుతున్నారు. ఇటీవల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు టైం ప్రకారం ఉద్యోగాలకి రావట్లేదని, కొంతమంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని టాక్ వినిపించడంతో సీఎం చంద్రబాబు అలర్ట్ అయ్యారు. గ్రౌండ్ లెవెల్‌లో పరిస్థితిని చక్కదిద్దేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని గ్రామ వార్డు సచివాలయాల్లో నవంబర్ 1 నుంచి 30 వరకు బయోమెట్రిక్ హాజరు అమలు చేస్తున్నారు. అందువల్ల ఉద్యోగులు తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయించుకోవాల్సిందే. ఎవరైనా ఆలస్యంగా వచ్చినా, హాజరు వేయించుకోవడం మర్చిపోయినా దానితో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. వారికి జీతాల్లో కోత తప్పదు. అందువల్ల ఉద్యోగులు తప్పనిసరిగా అయితే క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా క్షేత్రస్థాయిలో వస్తున్నటువంటి విమర్శలకు కొంత బ్రేక్ పడనుంది అని ప్రభుత్వం అంచనా వేస్తోంది. నిజానికి బయోమెట్రిక్ విధానాన్ని తెచ్చిందే సీఎం చంద్రబాబు. సమైక్య ఆంధ్రప్రదేశ్ పాలనతో ఆయన ఈ విధానాన్ని తెచ్చారు. అప్పట్లో ఉద్యోగులతో పాటుగా టీచర్లకు దీన్నైతే వర్తింపజేశారు. వైసీపీ కూడా ఈ విధానాన్ని కొనసాగించింది. కానీ ఎన్నికలకు ముందు నిలిపివేసింది. అయితే వైసీపీ పాలనలో ఎక్కువ ప్రాధాన్యత వాలంటీర్లకే ఇచ్చిన మాజీ సీఎం జగన్ గ్రామ వార్డు ఉద్యోగులకు ప్రాధాన్యం అయితే ఉంది. అందువల్ల గ్రామ వార్డు ఉద్యోగులను పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వాలంటీర్లకు ప్రాధాన్యం లేదు. ఉద్యోగులకే ప్రాధాన్యం ఉంది. అందువల్ల ప్రభుత్వం వారి విషయంలో చాలా సీరియస్‌గా వర్కౌట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.